హాయ్ అండి. ఎప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా తిని బోర్ కొట్టిందా? అయితే కొత్తగా ఈసారి దోశ ట్రై చేద్దాం. ఒక గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసుల రవ్వ తీసుకొని గ్లాస్ నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తర్వాత మరొక గ్లాస్ నీళ్లు పోసి 5-6 గంటలు నాననివ్వాలి. బియ్యంతో దోశ వేసుకోవాలనుకున్నప్పుడు పొద్దున్నే నానబెట్టడం మర్చిపోతుంటాం. అలాంటప్పుడు మినపగుళ్ళను ఈ రవ్వను నైట్ నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టుకొని దోశ వేసుకోవచ్చు. ఈసారి మీరు మర్చిపోతే ఈ విధంగా ట్రై చేయండి. మినపగుళ్ళు రవ్వను మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కావాలంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని దోశ వేసేసుకోవడమే. చుక్క ఆయిల్ కూడా వాడలేదండి. ఇక్కడ దోశ వేసేటప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తర్వాత స్టవ్ను హై ఫ్లేమ్లోకి మార్చుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకుంటే దోశ రెడీ అయిపోయినట్టే. ఈ రవ్వ దోశను పల్లె చట్నీతో కానీ లేదా అల్లం చట్నీతో కానీ ట్రై చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను ఇక్కడ అల్లం చట్నీతో ట్రై చేశాను. అల్లం చట్నీ రవ్వ దోశ సూపర్ కాంబినేషన్ అండి.